ఇదేదో థియేటర్‌లో 'రక్త కన్నీరి' అని ఇలా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ అలాగే ఉంది. ఏం చేద్దాం? 'ఏం రాజా సాబ్', 'ఏమైంది సాబ్', 'కట్టేంటి సాబ్' వన్ ఆఫ్ ది మోస్ట్ నీరసం కట్ ఇది. నీరసం లుక్స్, నీరసం షాట్స్‌తో ట్రైలర్ అంతా నీరసంగానే ఉంది. మిగతా వాటి గురించి వస్తా గానీ, అసల వీఎఫ్ఎక్స్ ఏంటండి? 400-450 క్రోర్స్ అని ఉంది వికీపీడియాలో. ఇవాళ రేపు కొంతమంది అట్‌లీస్ట్ మెయింటైన్ చేస్తుంది ఉంది అంటే టెక్నికల్ వర్క్ ఒక్కటే. రైటింగ్ ఎప్పుడో వదిలేసారనుకోండి. బడ్జెట్ పెట్టు, విజువల్స్ పెట్టు, రైటింగ్ వదిలిపెట్టు. ఫాలో అవుతున్నారు మోస్ట్‌లీ అందరూ. ఇక్కడ చూస్తుంటే ఆ విజువల్స్ దగ్గరే గట్టిగా పెట్టేటట్టున్నారు. బడ్జెట్ ఇంకా మిగిలుంటే, ఖజానాలో ఏమన్నా ఉంటే, కొద్దిగా డీటెయిల్స్ పెట్టండి. చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. లేదంటే మాక్సిమం వీఎఫ్ఎక్స్ దెబ్బేసే అవకాశమే ఎక్కువుంది. అదనే గాదు గానీ, ఎందుకో తెలీదు ఈ సెట్‌లేసి తీసినవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఆ బంగ్లా సెట్ ఓకే గానీ, ఈ బయట తీసినవి బాలేదంటున్నాను నేను. చాలా షాట్స్ వైస్ కెమెరా వర్క్ వరస్ట్‌గా ఉంది. ఏదో వియర్డ్‌గా యాడ్ షూట్ లాగా కొన్ని, 2000s టైమ్ నాటి కెమెరా యాంగిల్స్ షాట్స్ కొన్ని, ఒక్క షాట్ కూడా సరైనది లేదు. ఎక్కడ తేడా వచ్చింది. కెమెరా యాంగిల్ అని చాలా చోట్ల తేడాగా తెలుస్తుంది. అసలు ఎవరు ఈ సినిమాటోగ్రాఫర్ అని చెక్ చేశాను. అప్పుడు అర్థమైంది. అతనే సార్ అతనే. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా ఎందుకలా వచ్చిందో కెమెరా వర్క్ అని ఆ తర్వాత తెలిసిందనమాట. ఇంకా సినిమాటోగ్రఫీని మర్చిపోవచ్చని అర్థమైంది. సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. కార్తీక్ పలాని ఫ్రేమ్స్ అస్సలు బాగోవు. 'వారిసు', 'ఆదిపురుష్'లో వీఎఫ్ఎక్స్‌కి తోడు కెమెరా వర్క్ అనేది ఒక బ్లండర్ బొక్క. కుదిరితే సైడ్, లేకుంటే వైడ్ యాంగిల్, లేకుంటే క్లోజప్. ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చుగా మాస్టరు అంటే, అంటే ఏంటి అంటారేమో. అసలు ఈ సినిమాకి ఎలా తీసుకున్నారు అనేది వికీపీడియాలో చూసిన దగ్గర నుంచి తెగకొట్టేస్తుంది. సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, బ్రెయిన్ అండ్ హార్ట్ అయితే, సినిమాని విజువల్‌గా తీసుకెళ్లే కెమెరా వర్క్ అనేది బాడీలో పాస్ అయ్యే బ్లడ్ లాంటిది. తేడా వస్తే సినిమా ఆర్టిఫిషియల్‌గా అయ్యి, కామెడీ జోనర్‌లో వచ్చే ఈ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు గదా! ఏడవటమే అయిద్దిక. ట్రైలర్‌లోని ఆ సీన్స్ విషయానికొస్తే, ఏం సీన్స్ అండి అవన్నీ. హీరోయిన్స్‌ని ఎలా చూపించాలి అనే దాని మీద పెట్టిన కాన్సంట్రేషన్, ఒక్క డైలాగ్‌లో అయినా, షాట్‌లో అయినా పెట్టారని అడుగుతున్నా అధ్యక్ష. ఏమన్నా అంటే అప్‌సైడ్ డౌన్ ఒకటి చేస్తున్నారు. అది చూస్తే నాకేమో దానికి సినిమా కంటెక్స్ట్‌కి అసలు సంబంధమే లేదన్నట్టే ఉంది. ఎక్కడో చూసాము బావుందని పెట్టేసినట్టే ఉంది. బికాస్ దాని ప్రస్తావన ఉంటే సర్ప్రైజ్ చేయొచ్చు. లేకుంటే ఇంకేం ఉండదు. జస్ట్ గోస్ట్ పైన గోడ మీద పాకి, మళ్ళీ కొద్దిసేపు ఆగి కిందకొచ్చిందిలాగే అయ్యిద్ది. బేసిక్‌గా కామెడీ హారర్ అంటే మోస్ట్‌లీ కామెడీ కోసం తీసిందని అనొచ్చు. దయ్యం, భూతం అని పెట్టినా గాని ఫన్‌తోనే తీసుకెళ్తారు మాక్సిమం అందరూ. స్పెసిఫిక్‌గా హారర్ అంటేనే హారర్ ఫీల్ అని. అదే కామెడీ హారర్ అంటే 90% కామెడీ కోసమనే. అయితే కొందరు తప్ప, కొన్ని సందర్భాల్లో మాత్రమే కామెడీకి తోడు హారర్‌ని కూడా ఇంపాక్ట్ ఇస్తది. దయ్యాలు రెంట్‌కిచ్చే సీరీస్ అయిన 'లారెన్స్' గారు తీసే 'కాంచనా' సీరీస్‌లో అది చూడొచ్చు. అందులో 2 వర్క్ అవుతాయి. బట్ 'రాజాసాబ్' విషయంలో అయితే ఓన్లీ టార్గెట్ కామెడీ అనే చెప్పొచ్చు. అందరూ దాని కోసమే అనుకోండి. కానీ అప్పుడొచ్చిన టీజర్, ఇప్పుడొచ్చిన ట్రైలర్ రెండిట్లోనూ ఆ ఇంపాక్ట్ అసలు రాలేదు. కామెడీ డైలాగ్ ఒక్కటైనా సరిగ్గా పేలిందా అంటే లేదు. ట్రైలర్‌లో అది ఫన్ అనేలా అనిపియాలి గదా! నార్మల్ కాన్వోనే కామెడీ అనుకోని అలా పెట్టేసినట్టుంది. అప్పుడేమో తాత వైరు కొరికేసాడని, ఇప్పుడేమో పరిగెత్తండి అని. అవి ఫన్ అంటే ఫన్నే ఆ బొమ్మ చూసి సచ్చిద్ది. నాకు ఫన్నీగా లేదు. అది ఫన్నేంటి అని. ఒకసారి 'మారుతి' గారి ప్రీవియస్ మూవీస్ అయిన 'భలే భలే మగాడివే' యొక్క ట్రైలర్స్ చూడండొకసారి. క్యారెక్టర్ ఇంట్రోస్‌తో మిక్స్ అయ్యి, క్యారెక్టరిస్టిక్ కామెడీ షాట్స్‌తో భలే ఉంటాయి ఆ ట్రైలర్స్. ఇక్కడసలు ఏం సింక్ లేవు. ఆ ఆర్టిఫిషియల్ సెట్స్‌కి ఏవో ఆర్టిఫిషియల్ డైలాగ్స్ పెట్టేసినట్టున్నాయి. మీకేమన్నా డైలాగ్స్ ఫన్ అనిపించాయా? నేనేమన్నా మిస్ అయ్యానని అడుగుతున్నా. నార్మల్లీ కామెడీకి ఒకటే ఉంటది. ఎక్స్‌ప్రెషన్స్ అండ్ డైలాగ్స్ పేలితే ఫన్ పేలిద్ది. లేకుంటే లేదు. ఇక్కడ వేసిన 2, 3 ఏవి బాలేదు. ట్రైలర్ అన్నప్పుడు కొంచెం పేలేవి ఉండేవి పెడతారు. 'సప్తగిరి అండ్ సత్య' ఉన్నారు. వాళ్ళవి కొన్ని కామెడీ డైలాగ్స్ పెట్టుంటే ఓకే. కామెడీ ఉందేమో అనుకోని ఒక ఫీల్ అయినా క్రియేట్ అయ్యేదేమో. ఎంతసేపు హీరోయిన్స్ యొక్క టాప్ షాటు, 'ప్రభాస్' యొక్క ఆడ్ లుక్సు, ఆ అప్‌సైడ్ డౌను ఇవే. మోస్ట్‌లీ హారర్ కోసం పెట్టిన షాట్స్‌తో నింపారు. అవి అసలు ఎందుకిక్కడ అనిపించింది. ఎక్స్‌పెక్ట్ చేసే మెయిన్ థింగ్ అయిన కామెడీ బిట్స్ పేలేవి ఏమైనా పెట్టుంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది. ఈ సినిమా మీద నేనైతే ఏమంత ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే డల్‌గా వదులుతున్నారు. మరి సినిమా రావడానికైతే ఇంకా టైం ఉంది. సినిమాటోగ్రఫీ వరకైతే పోయింది. దాన్నింక చేసేదేం లేదనుకోండి. ఆ ఫన్ ఉండి కాస్త వీఎఫ్ఎక్స్ నార్మల్‌గా ఉంటే ఓకే. లేదంటే శవాల్లేస్తాయి అన్నట్టే ఉంది. ఏం కట్టో ఏమో!
దింపేటప్పుడు చూసుకున్నారో లేదో ఎవరన్నా బజ్ క్రియేట్ చేయడానికి రిలీజ్ చేస్తారు ఇవన్నీ. వీళ్ళేంటో ఇక్కడ ఏం లేదు అని డైరెక్ట్‌గా చెప్తున్నట్టే ఉంది. ఇది ఎలా చేసినట్టుందంటే ఇప్పుడేంటి ట్రైలర్ కట్ చేయాలా? అబ్బా! ట్రైలర్ అంట ఏవో 4, 5 షార్ట్స్ కట్ చేసి, ఆ ముందు దింపినవే మళ్ళీ ఏసి పార్సెల్ చేసి పంపేసినట్టుంది. ప్రభాస్ యాక్టింగ్. ట్రైలర్ వరకు అయితే ప్రభాస్ గారి ఆ లుక్స్ మోస్ట్‌లీ చాలా హాట్‌గా ఉన్నాయి. ఆ ఓల్డ్ ఏజ్ గెటప్‌లోని షార్ట్స్‌లో అది తెలియట్లేదు గానీ, యంగ్ క్యారెక్టర్ దగ్గరైతే లుక్స్ అస్సలు బాలేదు. యాక్టర్ పక్కన ఎలా చేస్తున్నారో చూస్తూనే ఉంటారు ఫిల్మ్ మేకర్స్. చూసే మాకే బాలేదని తెలుస్తుంది. అక్కడ ఉండి మరి వాళ్ళు ఎలా ఓకే చేస్తున్నారో ఏమో! బహుశా ఇలా ఉంటదేమో అక్కడ సినారియో మరి. ఈ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. బాడీ ఏమో స్టిఫ్‌గా, ఫేస్ ఏమో వీక్‌గా ఉంది ప్రభాస్ గారిది. కామెడీకి ఇది అస్సలు సెట్ అవ్వదు. కామెడీ మోస్ట్‌లీ బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫ్రీగా ఉండాలి. అరే బాబ్జీ ఏం చేస్తున్నావురా? సినిమా పెడదామని ఏం సినిమా? హిందీ సినిమా ఒరే బాబ్జీ, హాయ్ వాల్ ఓవర్స్ రన్నింగ్లో ఉండగా హాయ్ అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావరా? ఎక్కడ స్టిఫ్‌గా చేసినట్టుంది. ప్రభాస్ ఒకప్పటి ఆ లవ్లీ ఫేస్ ఇప్పుడు రౌడీలా అయిపోయింది. యాక్షన్‌కి మాత్రమే అది సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడేమో కామెడీ అంటున్నారు. నాకైతే భయమేస్తుంది. పోనీ కేర్ తీసుకున్నారా అంటే మినిమమ్ గూడా లేదు. చాలా షాట్స్ మళ్ళీ టేక్ చెయ్యాలి. బట్ వదిలేశారు. ఏమైందో ఏమో! ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తుందేంటంటే, డైరెక్టర్స్ హై బడ్జెట్ మోజ్‌లో హెవీగా పడిపోతున్నారు. లో బడ్జెట్ అప్పుడు చిన్న హీరోల విషయంలో తీసిన వే. స్టార్స్, బిగ్ బడ్జెట్ అనే దాంట్లో బోల్తా పెడుతున్నారు మాక్సిమం. బిగ్ ప్లాన్స్, బిగ్ బడ్జెట్ అంటూ వచ్చి బిగ్ హోల్ క్రియేట్ చేసి పడేస్తున్నారు. ఈ ట్రైలర్‌లోవి కంప్లీట్‌గా అదే బాపత్ల అనిపిస్తున్నాయి. సినిమా షార్ట్స్ కంటే అడ్వర్టైజ్‌మెంట్ షార్ట్స్‌కే యూజ్ అయ్యేలా ఉన్నాయి అన్నీ. ఇదొక జుడియో యాడ్, ఇదేమో సర్ఫ్ ఎక్సెల్ యాడు, ఇదేమో ఫిలిప్స్ లైట్స్ యాడు, ఇదేమో అప్పుడే ఊరికి మొబైల్ సిగ్నల్స్ వచ్చిన సిమ్ నెట్వర్క్ యాడ్ లాగా, ఇదేమో స్నో వరల్డ్ యాడు. అసలు చూడండి ఆ లొకేషన్, సెట్లు, ఆ కెమెరా వర్క్, చుట్టూ స్నో ఫారెస్ట్, అక్కడ ఒక చోట ఇల్లంట. ఈ ఆర్టిఫిషియల్ షార్ట్స్ అవి ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయని నాకొక్కడికే అనిపిస్తున్నాయా? లేక ఏమో మరి. మ్యూజిక్‌కొస్తే తమన్ గారు, కాస్త ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్స్ తగ్గించరాదే? మీకు పుణ్యం ఉంటది. లిరిక్స్ అసలు అర్థం కావట్లేదు. పాటలు పాడుకుందామంటే కుదరట్లేదు. ఇందులో ఆ ట్రాక్‌లో ఏవేవో లిరిక్స్ వస్తున్నాయి. బట్ అవి తెలియట్లేదు. అండ్ ఆ ఒక్కటే ఇచ్చారా ఎంటైర్ సినిమాకి? లేక కొట్టాల్సినవి ఉన్నాయా? ఉన్నంత వరకు అయితే బీజీఎం కూడా ఇంపాక్ట్ లేదు. దీనికి ఇదే ఎక్కువ అని ఇచ్చేసినట్టుంది. మారుతి ఒప్పుకోరే. మ్యూజిక్ వైస్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి మంచి ట్రాక్సే లాగుతారు. తమన్ నుంచి లాగుతారు గదా! మరి దీంట్లో ఏమైందో? క్లియర్‌గా చెప్పాలంటే కామెడీ అంటే భయం పుట్టి, హారర్ అంటే కామెడీలా అయ్యే టైప్‌లా అనిపిస్తుంది 'రాజాసాబ్'. దేనికి దానికి అవ్వాలి. బట్ రివర్స్ అయితే మీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఎనీవే మధ్యలో ఇంకేమన్నా బజ్ క్రియేట్ చేసి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. లేదంటే డైరెక్ట్ సినిమా అప్పుడేక. ట్రైలర్ మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.